అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా కార్యక్రమం జరిగింది. అనంతరం అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సుబ్బరాయవమ్మ మాట్లాడుతూ మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా మారుస్తూ జీవో వెంటనే ఇవ్వాలని, వేసవి సెలవులు ఇవ్వాలని, ప్రమోషన్లు ఇవ్వాలని, మెయిన్ వర్కర్లతో సమానంగా జీతాలు ఇవ్వాలని, 42 రోజుల పాటు సమ్మె చేసిన సందర్భంగా ఇచ్చిన మినిట్స్ కాపీని వెంటనే అమలు చేయాలని, మట్టి ఖర్చులు జీవోనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి. 42 రోజులు సమ్మె చేసిన హామీలు ఇవ్వాలి. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. మినీ సెంట్రల్ మెయిన్ సెంట్రల్గా మార్చాలి. జిందాబాద్ సిఐటియు. ఏజెన్సీ ప్రాంతాల్లో అట్లనే మారుమూల హ్యామ్లెట్ విలేజ్లతో సహా పేద గర్భిణీలకి, బాలింతలకి ఆహారము, ఆరోగ్యము అందిస్తున్న మినీ వర్కర్లని అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాయి. అందుకని మినీ సెంటర్లని మెయిన్ సెంటర్లుగా మార్పు చేస్తూ వెంటనే జీవో ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. బడ్జెట్లో కేటాయింపులు వెంటనే పెంచాలి అని చెప్పేసి కూడా కోరుతున్నాం. రోజు రాష్ట్రంలో అంగన్వాడీలు పెద్ద ఎత్తున సమాజానికి సేవలు అందిస్తూ ఉన్నారు. ఇలాంటి అంగన్వాడీలని నిర్లక్ష్యం చేస్తున్న పరిస్థితుల్లో గత ప్రభుత్వం ఆధ్వర్యంలో 42 రోజుల పాటు సమ్మె చేశాం. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి అని చెప్పేసి కోరాం. ఆ సందర్భంగా జూలైలో అంగన్వాడీలకి వేతనాలు పెంచుతాము, మిగిలిన అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పేసి రాతపూర్వకంగా హామీ ఇచ్చారు. ఆ మినిట్స్ కాపీ ఉంది. కానీ ఇంతవరకు నవంబర్ వచ్చినా కూడా అంగన్వాడీలు కనీసం చర్చలకు పిలవలేదు, వేతనాలు పెరగలేదు, ఈరోజు మినీ జీవో రాలేదు. అట్లనే సర్వీసులో ఉండి చనిపోతున్నారు అనేక మంది. కనీసం మట్టి ఖర్చులు ఇస్తామని జీవో ఉంది, దాన్ని కూడా పట్టించుకున్న పరిస్థితుల్లో అనివార్యంగా ఈరోజు ఆందోళన చేస్తా ఉన్నాం. ప్రభుత్వం ఇప్పుడైనా వెంటనే అంగన్వాడీలను